ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొని జై భీమ్రావ్ భారత పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేసిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా ఆత్మహత్యకు పాల్పడిన శంకర్ గౌడ్ కుటుంబానికి 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఎర్ర కామేష్, బీజేపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డి గారు గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాక, ఏదైతే తన అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 హామీలతో పాటు 7వ హామీని కూడా అమలు చేస్తాము. అదే ప్రజాస్వామ్యము. ఎక్కడంటే అక్కడ ధర్నాలు చేసుకోవచ్చు, రాస్తారోకోలు చేసుకోవచ్చు. మేము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టమని చెప్పి ఈ రోజున మనం చూసుకున్నట్టయితే నేటికి 3వ రోజు జరుగుతున్నటువంటి సమ్మెలో ఒక కార్మికుడు చనిపోవడానికి కారణము మీ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ లక్ష్యంగానే భావించాలి. ఆ కుటుంబాన్ని మొత్తం మీరు ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రభుత్వం స్పందించి గతంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నియంత్రణగా వ్యవహరించి పతనమైందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కావద్దని చెప్పి నేను కోరుకుంటున్నా. మనం ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రజల పరిస్థితి వెన్న మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డట్టుంది. కేవలం మనిషి మారింది కానీ అదే నియంత్రణ పోకడ, అదే రాష్ట్ర పోకడ రేవంత్ రెడ్డి కూడా పోవడం లేదు. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏ విధమైన అఘాయిత్యాలు చేసుకుని మీ కుటుంబాలకు అన్యాయం చేయదు. ఈ కొత్తగూడెం గడ్డ, తెలంగాణ గడ్డ పోరాటాల మీద సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో పోరాడి మన యొక్క హక్కులను సాధించుకోవాలి. మీ వెనక అన్ని కార్మిక పక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. గతంలో కూడా ఇదే 2019లో జరిగినప్పుడు ఇదే వేదిక మీద అందరం కూడా మీకు మద్దతుగా ఉన్న సంగతి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కావున కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే